హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అడవి పువ్వుల నుంచి నేను ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసి ఉన్నాను. ఈరోజు నేను మీ అందరితో పంచుకోబోతున్న కథ 6 పైసలు. అయితే ఒక్కసారి ఏమైందంటే 2 శతాబ్దాల క్రితం ఇంగ్లాండ్ నుండి ఒక మిషనరీ అంకుల్ వచ్చారనమాట. మిషనరీ గారు వచ్చారు. ఆ మిషనరీ గారి పేరు ఏంటంటే రెవరెండ్ గ్రిన్నెల్. ఆయన అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. ఆయన ఇంగ్లాండ్ నుండి వచ్చి అమెరికాలో న్యూయార్క్ అనే రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారనమాట. ఆయన సాత్వికుడు, దీనుడు. అవి మాత్రమే కాక ఎప్పుడు మిషనరీ వర్క్స్ లోనే నిమగ్నమై ఉండేవారు. ఆ పనిలోనే, ఆ సేవలోనే ఉండేవాళ్ళు అనమాట. సాత్వికుడు, దీనుడు అంటే మనకు తెలుసు కదా, చాలా మీక్, చాలా హంబుల్. అంటే ఎవరిని నొప్పించేవారు కాదు, ఎవరిని కష్టపెట్టేవారు కాదు, చాలా తగ్గించుకుని ఉండేవారు అనమాట. అలా ఉంటూ దేవుని యొక్క పని చేస్తూ ఎప్పుడు ఆ పనిలోనే ఉండేవారు అనమాట. తనకు ఎవరెవరైతే పరిచయం అవుతారో, తను బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చే పాలంకులకు కానీ, పాలేసే అబ్బాయికి కానీ, పేపర్ వేసే అబ్బాయికి కానీ, ఎవరు వస్తే వాళ్ళకి, ఎవరినైతే ఆయన రోజు ఫేస్ చేస్తారో, కనబడతారో, వాళ్ళందరికీ దేవుని గురించి చెప్పేవారు అనమాట. దేవుని దగ్గరికి చెప్పడం మాత్రమే కాదు, సువార్త చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేలాగా ఆయన చాలా ప్రయత్నాలు చేసి దేవుని దగ్గరికి నడిపించేవారు కూడా. అయితే ఒకసారి ఏమైందంటే, అది వేసవి కాలం అనమాట, సమ్మర్ సీజన్. చాలా ఎండ అయితే చాలా వేడిగుంది, మండిపోతుంది. ఆయన ఎప్పుడు తన పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక గుర్రం ఉందన్నమాట. ఆ మిషనరీ గారికి, గ్రిన్నెల్ గారికి ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం మీద వెళ్తూ ఉండేవారు. అలాగే ఈ వేసవి కాలంలో కూడా ఒక రోజు మండు టెండలో ఆయన పని చేయడానికి, సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ ఎండ మండిపోతుంది కదా, పాపం గుర్రానికి దాహం వేసింది అనమాట. అయితే ఆయన తన గుర్రాన్ని ఒక చోట ఆపి ఒక వాగు దగ్గర దానికి నీళ్లు పెట్టారు తాగమని. అలా వెళ్తున్న దారిలో ఒకసారి ఆగిపోయి ఆ గుర్రానికి నీళ్లు తాగడానికి పెట్టారు. అయితే ఆ వాగు పక్కనే ఒక వంతెన ఉందన్నమాట. ఆ వంతెన మీదకి ఒక చిన్న బాబు వచ్చాడు. 7 years ఆ బాబుకి. ఆ బాబు ఎలా ఉన్నాడంటే చింపిరి జుట్టుతో, వస్త్రాలన్నీ చిరిగిపోయి, చెప్పులు కూడా లేవన్నమాట. అసలే మండిపోతుంది కదా ఎండ, కాళ్ళు కాలిపోతున్నాయి బాబుకి. అయినా ఆ బాబుకి ఉన్న స్థితిని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి ఆ బాబు అలా ఉన్నాడనమాట. చింపిరి జుట్టుతో, చూడ్డానికి పిచ్చోడ్లాగా ఉన్నాడనమాట. అయితే ఆ బాబుకి 7 సంవత్సరాలే ఉన్నాయి. ఆ బాబుని చూసిన ఈ రెవరెండ్ గ్రిన్నెల్ గారు వెంటనే, బాబు నీకు తల్లిదండ్రులు ఉన్నారా అని అడిగాడు అనమాట. అప్పుడు ఆ బాబు ఏమని సమాధానం ఇచ్చాడు, అవునండి, వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు అని ఒక ఇంటిని చూపించాడు. తన చేత్తో ఒక ఇంటిని ఆ డైరెక్షన్ లో చూపించాడనమాట. అప్పుడు గ్రిన్నెల్ గారు నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారా అని అడిగారనమాట. దానికి బాబు లేదండి అని సమాధానం ఇచ్చాడు. వాళ్ళు ఎందుకు ప్రార్థన చెయ్యరు అని మళ్ళీ ఈయన క్వశ్చన్ అడిగారు. నాకు తెలియదండి అని ఆ బాబు సమాధానం ఇచ్చాడనమాట. నీవు ప్రార్థన చేస్తావా అని మళ్ళీ అడిగారు. లేదండి అని సమాధానం ఇచ్చారు. నీవెందుకు ప్రార్థన చేయవు అని అడిగినప్పుడు, నాకు ప్రార్థన చేయడం రాదండి అని సమాధానం ఇచ్చాడనమాట. మరి నీవు చదవగలవా అని అడిగారు. అవునండి, క్రొత్త నిబంధన చదవడాన్ని మా అమ్మ నాకు నేర్పించింది, మా అమ్మ నాకు చెప్పింది ఎలా చదవాలో, అది మాత్రం నేర్చుకున్నాను అని చెప్పాడనమాట. అయితే ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మిషనరీ అంకుల్ గారు, నేను మీకు 6 పైసలు ఇస్తాను అంటే 6 పైసాస్ ఇస్తానన్నారనమాట. వాళ్ళ భాషలో, అక్కడ అమెరికా భాషలో పెన్నీస్, 6 పెన్నీలు ఇస్తానన్నారు. ఇచ్చినందుకు అతను ఏం చేయాలంట, బాబు నువ్వు ఇంటికి వెళ్ళు, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం 3 సార్లు చదవాలి, చదువుతావా అని అడిగారనమాట. అలాగేనండి అని అన్నాడు ఆ బాబు, ఆ చిన్న బాబు. అతనికి వెంటనే ఆ మిషనరీ గారు 6 పైసలు ఇచ్చి ఆ గుర్రానికి నీళ్లు పట్టించేసి అది ఎక్కి తన దారిన ఏ పనికైతే వచ్చారో ఆ వేలో వెళ్ళిపోయారనమాట. ఈ విధంగా ఆ మిషనరీ గారు గుర్రంపై స్వారీ చేస్తూ, ప్రజల్ని సందర్శిస్తూ, వాళ్ళ ఇంటికి వెళ్తూ, సువార్త చెప్తూ, న్యూయార్క్ రాష్ట్రం అంతటా పర్యటించి అనేక మందిని ప్రభువులోకి నడిపించారు, దేవుని వాక్యంలోనికి నడిపించారు. ఇలా
చూస్తూ ఉండగానే 20 సంవత్సరాలు గడిచిపోయాయి అనమాట. 20 years పాస్ అయిపోయాయి. ఆయనకి వయసు కూడా పైబడిపోయింది. అప్పటికే ఆయనకి వయసు ఉంది. సో 20 సంవత్సరాలు గడిచిపోయాయి కదా, ఆయనకి పెద్ద వయసు వచ్చేసింది అనమాట. సీనియర్ సిటిజన్ అయిపోయారు. అయితే శక్తి సన్నగిలింది. అంటే ఇంతకు ముందు ఉన్నంత శక్తి ఆయనలో లేదు. శారీరక శక్తి, శారీరక బడలిక అనేది వచ్చేసింది. ఆయన ఏమీ డిసప్పాయింట్ అయిపోలేదు, ఎక్స్క్యూజెస్ చెప్పలేదు. స్టిల్ ఆయన ఆ వర్క్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయనలో డిజైర్ ఉంది. ఆయన మాట మట్టుకు ఆయన చెప్పుకోవడం లేదు, కానీ నాకు ఇదొచ్చు అదొచ్చు అని ఆయనకి నిజంగానే దేవుని గురించిన తృష్ణ అనేది ఉంది. ఆ తృష్ణ ఆయనని కుదురుగా ఒక చోట కూర్చొనివ్వలేదన్నమాట. ఆ పట్టుదలతో దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. ప్రభు కొరకు నమ్మకంగా సేవ చేస్తూనే ఉన్నారు. అదే న్యూయార్క్ రాష్ట్రంలో వేరొక మారుమూల ప్రాంతంలో ఆయన సేవ చేస్తూ ఇంకా చాలా ప్రాంతాలు అలా పర్యటిస్తూ ఉన్నారు కదా. అలా పర్యటిస్తుండగా ఇంకొక మారుమూల ప్రాంతంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు ఏమైందంటే, ఆయన ఒక గ్రామానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోజున దారిలో ఒక ఇంటి దగ్గర ఆగి, అప్పుడు కూడా చాలా ఎండగా ఉందన్నమాట. ఆయనకి చాలా అలసటగా ఉంది ఆయనకున్న వయసు, ఉన్న వాతావరణాన్ని బట్టి. అయితే ఆయన ఏం చేశారు, ఒక గ్రామానికి వెళ్తూ దారిలో ఒక ఇంటి దగ్గర ఆగి, ఫలానా గ్రామం ఇక్కడ నుండి ఎంత దూరం ఉంటుంది అని ఒక ఇంటి వారిని ప్రశ్నించారనమాట. ఆ ఇంటి ఇల్లాలు అంటే ఆ ఇంట్లో ఉండే ఒక ఆమె 6 మైళ్ళని బదులిచ్చింది. 6 miles ఉంటుందండి ఇక్కడ నుండి అని ఆన్సర్ ఇచ్చింది. అలాగా, నేను చాలా అలసిపోయి ఉన్నాను, ఈ రాత్రికి ఇక్కడ బస చేయవచ్చునా అని అడిగాడు అనమాట. ఆయనకి పాపం ఎండ వల్ల చాలా నీరసంగా అనిపించింది అనమాట. ఇంకా 6 miles ట్రావెల్ చేసేంత ఓపిక లేదు. సో నేను ఇక్కడ ఉండొచ్చా అండి అని అడిగారు. అయితే ఆమెకి వాళ్ళకున్న స్థితి ఆమెకు తెలుసు కదా, దాన్ని బట్టి ఆమె యాక్సెప్ట్ చేయలేకపోయింది అనమాట. ఆతిథ్యం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అయితే ఆయన ఏంటబ్బా ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుండగా ఇంతలోనే ఆ ఇంటి ఆమె భర్త గారు ఉంటారు కదా, ఆ యజమానుడు ఉంటాడు కదా, ఆ భర్త వచ్చి, అయ్యా మాకున్న దానిలోనే అందరం సర్దుకుందాం, ఈ రాత్రి మాతోనే ఉండండి అని అన్నాడు అనమాట. మాకు ఏదైతే ఉందో అదే మీకు ఇవ్వగలుగుతాము, మీరు అడ్జస్ట్ అవుతానంటే మాతోనే ఉండండి అని చెప్పి ఆయన అన్నారు. వెంటనే ఆ మిషనరీ గారు, నాకు ఏదైనా పర్లేదండి, నాకు కొంచెం చోటు ఇస్తే చాలండి అని చెప్పి వెంటనే ఆ గుర్రం దిగి ఆ ఇంటిలోనికి వెళ్ళారనమాట. ఆ ఇంటి ఇల్లాలు వంట చేయడం ప్రారంభించింది. భర్త ఏమో గుర్రాన్ని ఉంది కదా, గుర్రాన్ని గమనిస్తున్నారు, అది ఎట్టన్నా వెళ్ళిపోతుందేమో అని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. కొంత టైం అయిన తర్వాత అందరూ ఫుడ్ తినడానికి కూర్చున్నారు, భోజనానికి కూర్చున్నారు. అప్పుడు ఈయన మిషనరీ గారు కదా, గ్రెన్నెల్ గారు, ఆయన అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అందరినీ, మీకు యేసుప్రభు పరిచయం ఉన్నారా, మీకు యేసుప్రభు తెలుసా అని అడుగుతున్నారు కదా. అలానే వీళ్ళని కూడా అడిగారనమాట, మీరు యేసుప్రభువును ప్రేమిస్తున్నారా అని సంభాషణ ప్రారంభించారు ఈ మిషనరీ గారు. అని అప్పుడు ఆ ఇంటి యజమానుడు ఏమన్నారంటే, అది చాలా పెద్ద ప్రశ్న అని ఆ ఇంటి యజమానుడు గారు సమాధానం ఇచ్చారు. అప్పుడు కానీ మీరు జవాబు చెప్తేనే కానీ నేను భోజనం చేయను అని గ్రెన్నెల్ గారు పట్టుపట్టారనమాట. అందుకు ఆ యువకుడు, ఆ భర్త మొత్తం ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. అయ్యా, 20 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలోనే ఒక మారుమూల గ్రామంలో నేను నివసిస్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు 7 ఏండ్లు. నేను రోడ్డు మీద ఆడుకుంటూ ఉండగా నల్లని దుస్తులను ధరించిన ఒక వ్యక్తి వాగు దగ్గర గుర్రానికి నీళ్లు పెడుతూ ఉన్నాడు. నేను వంతెన మీద నిలబడి ఆయన వైపు చూస్తూ ఉండగా ఆయన నాతో ప్రార్థనను గురించి, బైబిల్ని చదవడాని గురించి మాట్లాడి, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని 3 సార్లు చదివితే 6 పైసలు ఇస్తానని చెప్పగా నేను వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళి చదివాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. నేను ఈ వచనాన్ని చదివినప్పుడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని 3 సార్లు చదవమన్నారు కదా, ఆ వచనం ఇదనమాట. నేను ఈ వచనాన్ని 3 సార్లు ధ్యానించాను. ఆ వాక్యాన్ని చదివినప్పుడు అది నాలో ఏదో అలజడిని సృష్టించింది. ఆ అలజడి కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా నన్ను విడిచిపెట్టలేదు. అది నాకేంటో అంతు పట్టలేదు. చివరికి నేను
దాని ప్రభావంతో, దాని ఇన్ఫ్లుయెన్స్తో మారు మనసు పొందే వరకు అది నన్ను విడిచిపెట్టలేదు. ఆ చదివిన వాక్యం నన్ను విడిచిపెట్టకుండా నన్ను వెంటాడుతూనే ఉంది. దానివల్ల ఇప్పుడు ఏమైందో తెలుసా, నేను ఇప్పుడు మారు మనసు పొంది నా రక్షకుడైన యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను, ఆయనని అంగీకరించాను. అందుకే ఇది చాలా పెద్ద ప్రశ్న అన్నాను, ఇంత విషయాన్ని మీతో చెప్పవలసి వస్తుందని అని చెప్పారనమాట. వెంటనే ఆ మిషనరీ గారు దిగ్గున లేచి, అంటే ఫాస్ట్గా నుంచుని, దేవునికి మహిమ, ఇతడు నా ఆత్మీయ బిడ్డ, నీళ్ళ మీద వేయబడిన ఆహారం చాలా దినములైన తర్వాత కనబడింది. మనం చదువుతాం కదా బైబిల్లో, మనం ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్, దాని ఫ్రూట్ఫుల్నెస్ అనేది మనకి తెలుస్తుంది, అది ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ అవుతుంది అని అది వెంటనే వినగానే చాలా హ్యాపీగా రిజాయిస్ చేశారనమాట, దేవుణ్ణి స్తుతించారనమాట. అలా వాళ్ళిద్దరూ ఇంకా భోజనం చేసిన తర్వాత కూడా చాలా ఆత్మీయ విషయాల గురించి మాట్లాడుకున్నారు, పాటలు పాడుకున్నారు, ప్రార్థించుకున్నారు. ఆ రాత్రి అసలు ఎవ్వరికి నిద్రపోవాలనే అనిపించలేదు. ఆ యువకుడు ఎవరైతే మిషనరీ గారిని ఆదరించారో, ఆ యువ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లోకరీత్యా చాలా పేదవాళ్ళు అయినప్పటికీ విశ్వాసంలో మాత్రం చాలా స్ట్రాంగ్ అనమాట, చాలా రిచ్. మనల్ని లోకం మన అవుట్ సైడ్ అపీరెన్స్తో, మనం వేసుకునే బ్రాండెడ్ బట్టలతో గుర్తిస్తుందేమో, కానీ అందుకే చాలామంది బ్రాండెడ్ ఐటమ్స్ వెనుక పరిగెడుతూ ఉంటారు కదా, అది ఖచ్చితంగా నా లైఫ్లో ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. అవేమీ హెల్ప్ చేయవు, అవి మనం కొనినంతసేపు ఉండదు మనకి ఆనందం, ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది, ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మనం కొనిన వాటితో. అవి బట్టలే కావచ్చు, ఎలక్ట్రిక్ డివైసెసే కావచ్చు, ఏదైనా అవి కొంచెం టైం మట్టుకే మనకి అవి హ్యాపీనెస్ని ఇవ్వగలుగుతాయి. కానీ ఈ యువకుడు ఎవరైతే, ఆ బాబు ఎవరైతే 7 years బాబు ఇప్పుడు 27 years అయ్యిందో, ఆయన పొందుకున్నది అసలు ఎవ్వరూ పొందుకోలేరన్నమాట. అంత రిచ్ అయిపోయాడు, దేవుని రాజ్యంకు వారసుడైపోయాడు. ఆయన అంటే దేవునికి వారసుడైపోయాడు అనమాట. ఇది ఈ మిషనరీ ఈ విషయాన్ని గ్రహించి చాలా సంతోషించాడు, చాలా ఆనందించారు. అప్పుడు తెల్లవారుజామున లేచి ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక్కటే అనుకున్నారు, నేను పడిన ప్రయాసకి తగిన ఫలితం దొరికిందని. చాలా ఆనందంతో, నూతన ఉత్సాహంతో ముందుకి ఇంకా ఎంకరేజ్ అయ్యారనమాట పరిచర్య చేయడానికి. ఆయనకి శక్తి సన్నగిలిందని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఆయన చేసిన ఆ పని వల్ల ఇప్పుడు పొందిన రిజల్ట్ని బట్టి చాలా ఎంకరేజ్ అయ్యి ఇంకా చెప్పాలనే తాపత్రయం ఆయనలో పెరిగింది. ఇంకా నేను సువార్తని పంచుకోవాలి అని ముందుకి చాలా హ్యాపీగా సాగిపోయారనమాట. ఇది ఈ 6 పైసలు అనే కథ. రెవరెండ్ గ్రిన్నెల్ గారు చేసిన పరిచర్య, ఆయన చేసిన చిన్న ప్రయత్నం, అది ఒక వ్యక్తిలో ఎంత గొప్ప మార్పును తీసుకొచ్చిందో మనం ఇక్కడ చదువుకున్నాం. ఇదే విషయాల్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటే కనుక చాలా వచనాలు ఉన్నాయి మనకి. కొన్ని వచనాలను చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35-36 వచనాలు చదువుకుంటే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మనం ఏమైతే పని చేస్తున్నామో ఆ విషయంలో మనం ధైర్యం విడిచిపెట్టకూడదు, చాలా ధైర్యంగా ఉండాలి. దానికి తగిన ఫలితం, ఖచ్చితంగా ప్రతిఫలం, గొప్ప బహుమానం మనం చూస్తాం, మనం రిసీవ్ చేసుకుంటాం. కానీ దానికి మనకి చాలా పేషెన్స్ కావాలన్నమాట. ఇక్కడ మిషనరీ గారికి ఎంత టైం పట్టింది ఆయన రిజల్ట్ తెలుసుకోవడానికి? 20 years పట్టింది. ఆ బాబుని చదవమన్న వెంటనే ఏమన్నా ఆయనకి తెలిసేసిందా? ఆ బాబు కూడా వెంటనే చదివిన వెంటనే ఏమైనా రియలైజ్ అయిపోయారా? ఆయన చాలా ఇయర్స్ దాని గురించి అలజడిలో ఉన్నానని చెప్పారు కదా, అలాగా. సో మనం ఓర్మి కలిగి ఉండాలన్నమాట. మనం ఏదైనా ఒక పనిని తలపట్టినప్పుడు, చేస్తున్నప్పుడు దానిలో మనం రిజల్ట్ వెంటనే కనబడకపోతే కృంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. ఇంకా గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ఇలా చెప్తుంది, మనం మేలు చేయటి యందు విసుకకయుందుము, మనము అలేక మేలు చేస్తమే అని తగిన కాలమందు పంట కోతుము. సో మనం ఒక మంచి పని చేయడంలో మనం అస్సలు విసిగిపోకూడదు అనమాట. తగిన కాలమందు దాని రిజల్ట్ మనం చూస్తాం, పంట కోస్తాం. అంటే ఒక విత్తనం వేసిన వెంటనే పైరు వచ్చేస్తుందా? పైరు వచ్చిన వెంటనే పంట పండిపోతుందా? లేదు, అదంతా ఒక ప్రాసెస్ కదా, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దేవుని సువార్త కూడా అంతే, సేద్యం లాంటిదే, చాలా సమయం పడుతుంది. కానీ తగిన కాలంలో ఖచ్చితంగా పంట అనేది మనం కోస్తాము. ఇంకా మనం ఇలా చూసుకుంటే చాలా వచనాలు మనం చూడొచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయం 58వ వచనం చూసుకుంటే గనక, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండిడి. ఇవన్నీ మనల్ని బలపరచడానికి, ఎవరైతే సేవ చేస్తున్నారో పరిచర్య చేస్తున్నారో అది బలపరచడానికి మనకి ఈ వాక్యాలన్నీ చెప్పారనమాట. ఇంకా మనం చాలా వచనాలు చూసుకోవచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24లో కూడా చూడొచ్చు, ప్రసంగి గ్రంథంలో చూడొచ్చు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడొచ్చు. ఇలా చాలా వచనాలు మనల్ని బలపరచడానికి దేవుడు మన కోసం ఇచ్చి ఉన్నారు. మనం అవి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మనం చేసే ప్రయత్నంలో మన జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇది కరెక్టా కాదా, ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా, మనకి స్కూల్లో మనకి చదువు నేర్పేది కూడా ఇదే కదా, విలువలు నేర్పుతుంది కదా. అలాగే దేవుని పరిశుద్ధ గ్రంథం కూడా మనకి ఇంకా ఇంకా గొప్ప విలువల్ని నేర్పుతుందన్నమాట. మనం చేసేది చిన్న పరిచర్య అయినా పర్లేదు, మన స్నేహితుడికి స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లో ఎక్కడో ఒక చోట మనం వాళ్ళకి చిన్న వాక్యం చెప్పినా పర్లేదు. అది ఎప్పుడు ఎలా ఫలిస్తుందో మనకి తెలియదు, కానీ మనం ఆ సమయాన్ని వృధా చేసుకోకూడదు. వ్యర్థమైన మాటలతో, అనవసరమైన విషయాలతో సంభాషించి వృధా చేసుకోకూడదు. దొరికిన ఆ ఒక్క అవకాశాన్ని ఎలా గ్రిన్నెల్ గారు అయితే ఉపయోగించుకున్నారో మనం కూడా ఉపయోగించుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు మమ్మల్ని కాపాడిన దేవా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అందరితో ఉండండి, అందరికీ సహాయం చేయండి, అందరి పట్ల మీ కృప కనపరచమని కోరుకుంటున్నాము. మేము ఇప్పుడు చదువుకున్న విన్న కథలో ఉన్న ప్రకారం, చదివిన వాక్యం ప్రకారం ప్రభా తండ్రి, ఈ పరిచర్యలో మేము కూడా ప్రయత్నించుటకు ఎక్స్క్యూజెస్ చెప్పకుండా, వంకలు చెప్పకుండా ఉన్న అవకాశాలని వినియోగించుకుంటూ నీ సేవ చేయుటకు మాలోని కూడా ఆసక్తిని పెట్టండి. మీరే మాకు ఆ పట్టుదలని దయచేయండి యేసయ్య. మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాదసన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.